ఓం జై శ్రీకృష్ణ శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ధ్యాన శ్లోకములు. మూకం కరోతి వాచాలం పంకుం లంకయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఎవరి కృప మూగవాన్ని భాషాశీలుగా చేయను, కుంటివాన్ని కొండలెక్కించును, అట్టి పరమానంద స్వరూపుడైన మాధవునికి నమస్కరిస్తున్నాను. భగవత్కృప అనిర్వచనము, అనుభవైక వేద్యం. భగవంతుని అనుగ్రహము అమృతానందాన్ని ప్రసాదిస్తుంది. మనస్సు మాధవుని యందు లగ్నమైతే మాయ అంతరిస్తుంది, మహిమ కలుగుతుంది. బుద్ధిలో సదా భక్తిభావాలు ఉండేటట్లు జీవించగలిగితే భక్తులమవుతాం. భక్తులం కాగలిగితే భగవత్కృప కలుగుతుంది. భగవంతుడు సదా మనలను రక్షిస్తూ ఉంటాడు. భక్తిలో అద్భుతమైన శక్తి ఉంది. భక్తి మూగవాన్ని కూడా మాట్లాడిస్తుంది. కరచరణ విహీనుడైన కూర్మదాసును పండరీపురానికి నడిచి వెళ్ళి పాండురంగణ్ణి దర్శించాడు. సంత్ జ్ఞానదేవు మహిషము చేత వేదాన్ని పలికించాడు. భగవత్కృపకు అడ్డు లేదు అనటానికి ఇవన్నీ నిదర్శనాలు. బిడ్డ పిలిస్తే మరుక్షణంలోనే తల్లి వస్తుంది కదా, అలాగే భగవంతుడు భక్తులు పిలిస్తే తప్పక వస్తాడు. పరమేశ్వరుని కృపతో సర్వ పాపాలు హరించుకుపోతాయి. సదా భగవంతుణ్ణి నిర్మలమైన మనసుతో ధ్యానిస్తూ కర్మయోగులమై అర్చనా కీర్తనాదుల ద్వారా సేవించే వారికి భగవత్కృప తప్పక సిద్ధిస్తుంది. అలాంటి సిద్ధిని ప్రసాదించేవాడు కనుకనే పరమేశ్వరుణ్ణి ఈ శ్లోకంలో మాధవన్ అని కీర్తించబడటం జరిగింది. మా అంటే లక్ష్మీపతి, దౌడు అంటే భర్త, అందుచేత లక్ష్మీపతిని మాధవుడు అని కీర్తించబడ్డాడు. భగవంతుని కొరకు నిర్వహించే ఉపాసనలు, ఆరాధనలు, భక్తి కార్యాలన్నీ అలౌకిక కర్మలు. అలౌకిక కర్మలకు ఫలం అలౌకికంగానే ఉంటుంది, అదే దయ. భక్తి సాధన ఫలంగా పరమేశ్వరుడు అనుగ్రహించే కృపా విశేషం భక్తుణ్ణి కృతకృత్యుణ్ణి చేస్తుంది. స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు.